అక్కడికి వెళ్దాం. అక్కడ సాయి మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిందో లేదో మనకు వివరాలు అందిస్తారు. సాయి, జ్యోత్స్న, ఓట్ల పండగకి అయితే మొత్తం ఓటర్లంతా సిద్ధమయ్యారు. తొలి గంటలో ఓటు వేయడం కోసం ఓటర్లంతా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం ఉండవల్లి మండల పరిషత్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఓటర్లంతా కూడా 7 గంటలకి సరిగ్గా 7 గంటల నుంచే మొత్తం అంతా కూడా క్యూ లైన్లో ఏ విధంగా బారులు తీరి ఉన్నారో చూడొచ్చు. ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్స్లో తొలి గంటలో ఓటు వేయాలని కూడా అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క లేట్ అయ్యే కొద్దీ ఎండ కూడా పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ల వద్దకి చేరుకుంటున్నారు. వారి వద్ద వచ్చేటప్పుడు ఓటర్ స్లిప్పులు కనుక లేకపోయినా లేదా ఓటర్ లిస్టులో వారి పేరు ఉన్నా కూడా వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. గుర్తింపు కార్డు చూపిస్తే ఖచ్చితంగా వారికి ఓటేసే అవకాశాన్ని అయితే అధికారులు అయితే కల్పిస్తూ ఉన్నారు. దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా ఇదే విధంగా కనబడుతోంది. ఓటర్లంతా కూడా 6:30 నుంచే వారంతా కూడా ఓటు వేయడం కోసం ఓటర్ల పోలింగ్ స్టేషన్ల చుట్టూ కూడా పోలింగ్ స్టేషన్ బయట ఎదురు చూశారు. అయితే 6:30కి మొత్తం ఓటర్లందరినీ కూడా లోపలికి అనుమతించారు అధికారులు. ఈ నేపథ్యంలో మొత్తం ఓటర్లందరూ కూడా ఓటు వేయడానికైతే పూర్తిగా క్యూ లైన్ వద్ద ఏ విధంగా బార్లు తీరి ఉన్నారో చూడొచ్చు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే షామియానాతో పాటు మంచినీటి సప్లైని కూడా మరుగుదొడ్ల ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన నేపథ్యంలో ఓవరాల్గా ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక మరోవైపు మనం చూస్తున్న ఈ మండల పరిషత్ హై స్కూల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ 16వ నంబర్ బూత్ నుంచి ఆయన వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులతో ఓటు వేయబోతున్నారు. అయితే ఇదే మంగళగిరి అంటే మనం ఉన్న ఇదే ఉండవల్లిలోనే మండల పరిషత్ స్కూలు అంటే ఇదంతా కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించింది. ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 7:30 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి కూడా ఉండవల్లి సీఎం ఇంటి దగ్గర నుంచి కారులో బయలుదేరి నేరుగా ఇదే పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి ఇక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలను ఇప్పటికే పోలీసులు అలాగే యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తీసుకుంది. మరోవైపు ఓటర్లకి ఒకవేళ విఐపీలు ఎవరైనా వచ్చినా కూడా ఇబ్బంది కలగకుండా ఓటర్ల వరకు కూడా సపరేట్ వరకు క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎవరైనా వచ్చినా కూడా ఓటర్లతో పాటు వెనకాల నించొని ఓటేయాల్సిందే తప్ప ముందుగానే వారిని పంపించే అవకాశం అయితే ప్రస్తుతం ఇక్కడి నుంచి ఏం కనబడడం లేదు. అయితే సరిగ్గా 7:30 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇదే ప్లేస్కి రాబోతున్నారు. ఇక్కడి నుంచి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక ఓవరాల్గా చూస్తే కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3981 పోలింగ్ స్టేషన్లో కూడా మాక్ పోలింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. 1-6 పోలింగ్ స్టేషన్లు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు అన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి. 1-2 ప్రాంతాల్లో మాత్రమే కొంచెం ఇబ్బందులు కలిగినా కూడా టెక్నికల్ టీం అయితే వచ్చి ఎవరికి వారికి అంటే టెక్నికల్ టీం వచ్చి ఇబ్బంది కలిగిన చోట పూర్తిగా వాటిని రెక్టిఫైడ్ చేయడం జరుగుతోంది. ఇక ఓటర్ల విషయానికి వస్తే ఓటర్లందరినీ కూడా తొలి గంటలోనే వారందరూ వచ్చి ఓటింగ్ వినియోగించుకోబోతున్నారు. ఎందుకంటే 8-9 అయితే ఇక ఎండ పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఓటర్లు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంచెం 7:20 కావస్తుంది. ఇప్పటికే మన ఓటర్లను చూడొచ్చు ఏ విధంగా బార్లు తిరిగి ఉన్నారు. గంటకు కూడా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే మొత్తం ఒకవైపు ఓటర్లతో నిండిపోతుంది, మరోవైపు లోపల పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ బూత్ ఏజెంట్లు అలాగే బిఎల్ఓలు, పిఓలు అందరూ కూడా తమ విధుల్లో ఉన్నారు. ఎవరికి కూడా ఏ ఒక్క ఓటర్ని కూడా మిస్ చేసుకునే అవకాశం కూడా కనబడడం లేదు. ఖచ్చితంగా అందరికీ కూడా అంటే వారి ఓటు హక్కు వినియోగించుకోవడం లోపలికి గేట్ నుంచి లోపలికి వచ్చి పోలింగ్ బూత్లోకి వెళ్ళేంత వరకు కూడా వారికి అసౌకర్యం కలగకుండా చూడాలని ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు వారికి కనుక ఓటు ఉండి ఓటు కార్డు లేకపోయినా అలాగే ఓటర్ స్లిప్ లేకపోయినా కూడా ఈ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి వారికి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ కార్డు ఏ కార్డు అని ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఏ కార్డు ఉన్నా కూడా చూపించి ఓటు వేయించని అధికారులు చెప్పడంతో అందరూ కూడా ఓటర్ స్లిప్పులతో పాటు లేని వాళ్ళంతా కూడా ఐడి ప్రూఫ్లతో ఇక్కడికి వచ్చి ఓటు వేయడానికి సిద్ధపడుతున్నారు. సరిగ్గా 7:20 అవుతోంది. ఇప్పటికే బారులు తీరు ఉన్నారు క్యూ లైన్. మరి కాసేపట్లో ఈ క్యూ లైన్ ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 7:30 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయబోతున్నారు. రైట్ సాయి, అదే ఉండవల్లిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ 16 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ పోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఒకటి ఎండ కావచ్చు లేదా 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఓట్ల పండగకి తాము ఓటు వేయాలన్న ఉత్సాహం కావచ్చు. ఇప్పటికే అక్కడ బారులు తీరినట్లుగా కనిపిస్తోంది. భద్రతకు సంబంధించి కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. 7:30 నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఓటు హక్కు వినియోగించబోతున్న సమాచారం. మరిన్ని వివరాలు చూద్దాం.
చూద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్